వాగర్థావివ సంపృక్తౌ వాగర్థప్రతిపత్తయే జగతఃపితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ఈ రోజున మనము వినాయకుడికి ఉన్నటువంటి 21 పత్రాలలో, పూజ చేసేటువంటి 21 పత్రాలలో దూర్వా గణపతి అనగా గరికతోనే ఎందుకు ఆ యొక్క వినాయకుడిని మనం పూజిస్తాము అనేటువంటి విషయాల గురించి మనం క్లుప్తంగా తెలియచేసుకుందాం. ఎందుకంటే మనం ఎప్పుడైనా కానీ ఏ వినాయకుడి దేవాలయానికి వెళ్ళినా మనకు అందరికీ కూడా వీక్షించేటువంటి బిగ్ టీవీ ప్రేక్షకులకి కనబడేటువంటిది గరికతో వినాయకుడికి పూజ, పూలాహారం లాగా చేస్తారు. మరి గరికకి గణపతికి ఉన్నటువంటి సంబంధం ఏంటి? ఎందుకు ఎన్నో రకాలైనటువంటి పుష్పములు ఉండగా కేవలం గరికనే ఎందుకు వినాయకుడి యొక్క పూజలో వాడుతున్నాము అనేటువంటి విషయాన్ని కనుక చూసుకున్నట్లయితే, శాస్త్ర ప్రమాణాన్ని అనుసరించి 2 రకాలైనటువంటి కథలు మనకిందులో ఉన్నాయి. శివపార్వతులిద్దరూ కూడాను తమ యొక్క ఆనంద భవనంలో చక్కగా సంతోషంగా గడుపుతూ ఒక రోజున సాయం సమయంలో పాచికలాడుతున్నారట. అయితే ఈ పాచికలాటలలో న్యాయ నిర్ణేతగా ఎవరిని పెట్టుకున్నారు? గణపతిని పెట్టుకున్నారు. అంటే మనకిప్పుడు క్రికెట్లో కానీ, వాలీబాల్లో కానీ, టెన్నిస్లో కానీ ఎంపైర్ ఉంటాడు కదా, అలాగే. అయితే ఆ గణపతి ఎప్పుడూ కూడాను ఈశ్వరుడికే సపోర్ట్ చేస్తూ ఉన్నాడట. ఇంతటా పార్వతీదేవి కోపగ్రస్తురాలై నీవు కుంటివాడిగా అయిపోవుగాక అని చెప్పి శపించిందట అమ్మవారు. అంతటా వేనోళ్ళ వేడుకున్నాడు, అమ్మ నేను నీకు సంతానాన్ని కదా, నువ్వు ఈ జగత్తుకే తల్లివి కదా, నువ్వు అందరినీ కన్నబిడ్డలుగా చూస్తున్నప్పుడు నీ కడుపున పుట్టినటువంటి నన్ను ఎందుకు ఇంతగా ఇబ్బంది పెడుతున్నావమ్మా? ఎందుకు నాకు ఈ విధంగా శాపం ఇచ్చావు? ఏదైనా శాప విమోచన మార్గాన్ని నాకు తెలియచేయమ్మా అని చెప్పి తెలియచేయగానే అమ్మవారు సంతోషించి వచ్చేటువంటి భాద్రపద శుక్ల చతుర్థి రోజున నాగకన్యలు అందరూ కూడాను పూజ చేస్తుంటారు. ఆ పూజా విధానం నువ్వు చక్కగా అందులో నీవు చూసినా, పాల్గొన్నా నీకున్నటువంటి ఆ శాపం తొలగిపోతుంది నాయన అని చెప్పాడట. అమ్మవారు చెప్పిందట. అంతటా భాద్రపద శుక్ల చతుర్థి ఎప్పుడు వస్తుందా అని చెప్పి 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉండగా ఆ రోజు రానే వచ్చింది. పాతాళలోకంలో ఉన్నటువంటి నాగజాతి కన్యలు వినాయకుడికి ఈ గరికతో పూజ చేశారట. ఆ విధంగా గరికతో చేసినటువంటి పూజని తన కళ్ళారా వీక్షించినటువంటి సందర్భంగా పార్వతీదేవి ఇచ్చినటువంటి శాపము, వికలాంగత్వం అనేటువంటి శాపము తొలగిపోయి మళ్ళీ యథారూపాన్ని పొందాడట. ఇక ఆ రోజు నుంచి కూడా వినాయకుడు పూజలో భాగంగా గరికని వాడడం మనకు ప్రాశస్త్యంలోకి వచ్చింది. ఇక 2వ వృత్తాంతము ఇతమిద్ధముగా లేకపోయినా ఇదే చాలా మటుకు సరైనటువంటి విధానంగా మనకు చెప్పబడి ఉంటుంది. 2వ వృత్తాంతం, యమధర్మరాజు కొడుకైనటువంటి అనలాసురుడు అనేటువంటి ఒక రాక్షసుడు బ్రహ్మవర ప్రభావం చేత ముల్లోకాలని దహింపచేశాడు. అంటే ఎటువంటి వరాన్ని పొందాడు? అగ్ని రూపాన్ని పొంది తాను ఎక్కడ ఉంటే ఆ ప్రదేశమంతా దగ్ధమైపోవాలనేటువంటి ఒక వరాన్ని పొందాడు. ఆ విధంగా బ్రహ్మవరప్రసాదమైనటువంటి వరగర్వముతో ఆ యొక్క అనలాసురుడు ఆ విధంగా ముల్లోకాల్ని క్షోభపెట్టసాగాడు. కాబట్టి అందరూ కూడా వరమిచ్చినటువంటి బ్రహ్మ దగ్గరికి వెళ్ళగా, దేవతలందరూ వెళ్ళగా, నా చేతిలో ఏం లేదు, ఈశ్వరుని ప్రార్థిద్దామనగా ఈశ్వరుని దగ్గరికి వెళ్ళారు. అంతటా ఈశ్వరుడు ఆ యొక్క ఉన్నటువంటి ప్రభావాన్ని, ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకొని ఆ యొక్క అనలాసురుని సంహరించే బాధ్యతని వినాయకుడికి అప్పగించాడు. ఇక ఆ అనలాసురుడితో వినాయకుడు యుద్ధం చేస్తూ కొన్నాళ్ళు గడిచిన తర్వాత ఓపిక పట్టలేనటువంటి వినాయకుడు ఈ రోజు ఎలాగైనా కానీ అనలాసురుణ్ణి సంహారం చేయవలసిందే అని చెప్పి ఆ అనలాసురుని ఒక ఉండలాగా చుట్టుకొని మింగేశాడట. మింగేస్తే మనకు సాధారణంగా కడుపులో మంట వస్తుంది కదండి. కొన్నాళ్ళు అన్నం అరక్కపోయినా, మసాలాలు ఎక్కువగా ఉన్న భోజనాన్ని తిన్నా కడుపు మంటలాగా ఉంటుంది, ఏది అరగదు, ఏదో రకమైన మంటతో బాధపడుతుంటాం. అంతకంటే 1000 రెట్ల బాధని ఆ అగ్ని రూపంలో బొజ్జయ్య తన బొజ్జలో పెట్టుకున్నటువంటి కారణం చేత ఆ యొక్క వినాయకుడు విలవిలలాడిపోయాడట. శరీరం అంతా నల్లగా అయిపోయింది, కమిలిపోయినటువంటిగా అయిపోయింది. ఆ యొక్క అగ్ని బాధని తట్టుకోలేక ఒకచోట విశ్రమించి ఆ విధంగా బాధపడుతూ ఉంటుంటే ఎంతోమంది, ఎన్నో ఉపచారాలు చేశారట. కానీ లాభం లేదు. ఆఖరికి తామర పుష్పాలు కూడా పెట్టిన ఆ యొక్క ప్రభావం నుంచి బయటపడలేకపోయాడు. ఇక అందరూ కలిసి గణపతికి గరికతో గనక
చేద్దామని చెప్పి ఆ గరికను తీసుకొని వచ్చి ఒళ్ళంతా కప్పారట. అప్పుడు ఆ గరిక ప్రభావము చేత ఆ యొక్క అగ్నిమాంద్యము, కడుపు మంట అనేది పూర్తిగా తగ్గిపోయింది. ఇక అప్పటి నుంచి కూడా వినాయకుడు ఎంతో సంతోషించి తనను పూజించేటువంటి యొక్క పూజా వస్తువులలో గరికకి అగ్రతాంబూలము అనేటువంటిది ఇవ్వాలని నిశ్చయించుకున్నాడు. ఇక ఆ రోజు నుంచి కూడా వినాయకుడి పూజల్లో గరికనే ఎక్కువగా ప్రధానంగా వాడుతుంటుంటారు. అంటే ఆ పూజలో భాగంగా ఎలా చేశారంటే 21 గరికల్ని ఒక పోచగా చుట్టి ఆ విధంగా గణపతిని పూజించారట. ఆ విధంగా అప్పటి నుంచి కూడా 21 గరికలతో పూజ చేయడం అనేటువంటిది మనకు వాడుకలోకి వచ్చింది. కాబట్టి ఇందులో సైన్స్ కూడా దాగి ఉందండి. అంటే మనం విచారించినట్లయితే గరిక పొడిని మనం ఈ రోజున వీట్ గ్రాస్ పొడిని తీసుకుంటున్నాం. 62 రకాలైనటువంటి రోగాన్ని నయం చేస్తుంది. అనేక విటమిన్స్ ఉన్నాయి వీట్ గ్రాస్లో. అలాగే ఈ గరికలో కూడా అనేక విటమిన్స్ ఉంటాయి. మనకు పశుపక్ష్యాదుల్లో, జంతువుల్లో కనుక చూసుకున్నట్లయితే సాధారణంగా మేక, పొట్టేలు, అలాగే ఇతరత్ర జంతువులు, ఒంటేలు, గుర్రము ఇవన్నీ కూడా గరికనే ఆహారంగా తీసుకుంటాయి. కాబట్టి అత్యంత శక్తివంతంగా ఉన్నాయి. కాబట్టి దీంట్లో మనం ఈ ప్రతి దాంట్లో కూడా మనం సైన్స్ వెతుక్కోవాలి. కాబట్టి పుష్కలమైనటువంటి ఈ యొక్క విటమిన్లు, ప్రోటీన్లు కలిగినటువంటిది గరిక. కాబట్టి ఒకప్పుడు మనం ఎంతో పెద్దవాళ్ళు ఆలోచన చేసి తీసుకున్నటువంటి ఆహార నియమాల్లో ఈ గరికను కూడా చేర్చుకోవడం జరిగింది. కాబట్టి గరికతో ఈ యొక్క వినాయకుడిని పూజించడం ద్వారా గణపతికి అత్యంత ప్రీతిపాత్రులము అవుతాము. కాబట్టి వీక్షించేటువంటి బిగ్ టీవీ ప్రేక్షకులు అష్టోత్తర పూజ చేసేటప్పుడు ఈ గరికని తెచ్చుకొని మీరు గరికతో పూజ చేయండి. అయితే చాలామంది ఈ గరికను ఏ విధంగా సంపాదించుకోవాలండి అని అంటుంటారు. చాలామంది సందేహం ఏంటంటే ఇంట్లో ఉండేటువంటి లాన్లో ఏపుగా పెరుగుతాయి, అది గడ్డికి వేరు, గడ్డి జాతికి చెందిందే గరిక. కానీ వినాయకుడి పూజలో వాడబడేటువంటి గరిక ప్రాశస్త్యమైనటువంటిది, శ్రేష్టమైనటువంటిది, జాతికి చెందినటువంటిది. కాబట్టి ఇంటిలో ఆవరణలో ఏపుగా పెరిగేటువంటి దాని కాకుండా గరికని మనం గుర్తించడం ఎలా? గరికకి కాండం ఉంటుంది. ఆ కాండానికి ఇరువైపులా ఈ విధంగా 2 కొమ్మల్లాగా ఉంటాయి. మధ్యలో ఒకటి కొన తేలి ఉంటుంది. అంటే త్రిశూలం ఆకారంలో ఉంటుంది ఏ కాండమైనప్పటికీ. అదే స్వచ్ఛమైనటువంటి గరిక. అయితే ఈనాటి షాపుల్లో, పచారు షాపుల్లో లేదా పూల షాపుల్లో గరికను కూడా అమ్ముతున్నారు. ఈ యొక్క గరికని మనం ఇంటి నుంచి తెచ్చుకునే విధానం ఎలాంటిదంటే ఎవరూ తొక్కనటువంటి చేత, ఏ జంతువులు నడవనటువంటి చేత, అలాగే పరిశుభ్రమైనటువంటి స్థలంలో ఉన్నటువంటి గరికను తెచ్చుకొని వచ్చి పూజ చేయమంది. కానీ ఈనాడు అటువంటి పరిస్థితి పల్లెటూళ్ళలో తప్ప మనకు దొరకదు. కాబట్టి సిటీలో ఉన్న వాళ్ళు ఏం చేయాలన్నప్పుడు కనీసము మీరు షాపులలో తెచ్చుకున్నటువంటి గరికను ఇంటికి తీసుకురాగానే చక్కగా శుభ్రంగా నీటితో కడగండి, ఒక కట్ట కట్టండి. ఆ యొక్క రేపటి రోజు ఉన్నటువంటి గణపతి పూజలో భాగంగా ఈ కట్టతో మీరు పూజ చేయండి. ఎందుకంటే మనం ఏదైనా కానీ ఒక ఫుడ్ తినేటప్పుడైనా కానీ హైజెనిక్ ఫుడ్ కావాలనుకుంటాం. అలాగే మంచి బట్టలు, ఎటువంటి మచ్చలు లేని బట్టలను వేసుకుంటాం. మనమే అంత శ్రద్ధగా చేస్తుంటే మనల్ని పుట్టించినటువంటి ఆ భగవంతుడు మనకి యోగాన్ని కలగజేసే ఆ భగవంతుడికి పూజ చేసే సందర్భంలో వాడబడేటువంటి గరిక ఏదైతే ఉంటుందో అది పవిత్రంగా ఉండేటువంటి విధంగా చూసుకోవాల్సిన బాధ్యత మనది. కాబట్టి చక్కటి శుద్ధి అయినటువంటి గరికని మాత్రమే ఆ యొక్క గణపతి పూజలో వాడండి. దేవుని యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలిగి సుఖశాంతులు కలుగుతాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. For more videos like this, subscribe Big TV channel.